కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నటువంటి విధానాలతో సర్వీసులో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం చూడొచ్చు మన విజయనగరం జిల్లాలో విజయనగరం కలెక్టర్ ఆఫీసు వద్ద కూడా డిఈఓ ఆఫీసు వద్ద అయితే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ధర్నాలు కూడా చేస్తున్న నేపథ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఏం కావాలి ఏంటి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి సార్ చెప్పండి. ఈరోజు చూస్తూ ఉంటే యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి డిమాండ్స్ పెడుతున్నారేంటి? ఈరోజు 25-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మళ్ళీ టెట్ రాయాలి, 5 సంవత్సరాల్లో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా టెట్ రాసి పాస్ అవ్వాలని చెప్పి నిబంధన తీసుకొచ్చారు. అది సరికాదు. ఇప్పటికే వందలాది సెక్షన్లు అయ్యాయి, ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి వాళ్ళకి టెట్ని మినహాయించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే పాఠశాలలో బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోయేవి. 100 రోజు యాక్షన్ ప్లాన్ పేరుతో కనుమ పండుగ రోజు, అలాగే మహాశివరాత్రి రోజు పండుగ జనాల్లో కూడా 10th క్లాస్ విద్యార్థులకి క్లాసులు పెట్టమని, టెస్టులు పెట్టమని చెప్తున్నారు. అది విద్యార్థులకి మానసిక పరిస్థితి వస్తే నష్టం, ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది కాబట్టి అవి మినహాయించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారండి? లీడర్గా ఇంతమందిని భారీ ఎత్తున సమీకరిస్తున్నారు, ఏ విధంగా చూడాలి అంటే యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా ఒకవైపు ధర్నాలు, ర్యాలీలు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం కోరుతున్నారండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే మేము ఈరోజు అందరూ ఇక్కడికి చేరడానికి కారణం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు సుప్రీంకోర్టును కాజుగా చూపించి ఉపాధ్యాయులకి టెట్ అనే పేరుతో వేధించే కార్యక్రమాన్ని తీసుకున్నాయి. దీన్ని ఆర్టీ యాక్ట్కి సవరణ చేసి చాలా ఈజీగా దీన్ని మినహాయించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2011లో గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టెట్ నుంచి మినహాయిస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఈరోజు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అందరికీ చేయాలని చెప్పి, అయితే ఇదే సందర్భంగానే ఉపాధ్యాయుల నిరసన తెలుసుకున్నటువంటి ఈ రాష్ట్ర పెద్దలు, విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే సుప్రీంకోర్టులో మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. అయితే ఈ రివ్యూ పిటిషన్ ఎంతవరకు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ 4 విడతల ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో మొదటిసారిగా మేము అందరు పార్లమెంట్ సభ్యులకి ప్రాతినిధ్యం చేసాం. శీతాకాల సమస్యలో పార్లమెంట్లో ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను తెలియజేయాలని చెప్పి. అప్పటికీ సాధ్యం కాకపోతే డిసెంబర్ 9-10 తేదీల్లో తాలూకా కేంద్రాల్లో నిరసన తెలియజేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం చేస్తాం. ఇప్పటికే కాకపోతే ఈరోజు 18 తేదీన అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల యొక్క ఆవేదన తెలియజేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికీ సాధ్యం కాకపోతే రేపు జనవరి 4వ తేదీన ఈ ప్రభుత్వం మీద భీమవరపట్నంలో పెద్ద ర్యాలీ చేసి టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులు మినహాయించడానికి ఈ ప్రభుత్వ పెద్దలు, అధికారులు చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇదే సందర్భంగానే ఈరోజు విద్యాశాఖ మంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ మేము అడగదలుచుకున్నాం. ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలని పీపీపీ పద్ధతిలో నిర్వహించే విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఏ విధంగా పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ పాఠశాల విద్యను ఎలా ప్రవేశపెడతారు? పేదలకు ఏ విధంగా నాణ్యమైన విద్యను, ఉచిత విద్యను ఏ విధంగా అందించగలుగుతారు? ఈరోజు రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా అయితే పీపీపీకి అప్పచెప్పామో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ విధంగానే నిర్వహించేస్తామని చెప్పడాన్ని యూటీఎఫ్గా మేము ఆక్షేపిస్తున్నాం. రోడ్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒకే రకంగా కట్టడం అనేది ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్గా మేము ఈరోజు ఖండిస్తామన్నాం. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా నాయకులు అయితే ఉన్నా నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? చూస్తూ ఉంటే ఒకవైపు పీపీపీ మోడ్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు చూస్తూ ఉంటే పలు సంస్థలు కూడా, గవర్నమెంట్ సంస్థలను కూడా పీపీపీ మోడ్లు నడుపుతూ ఉంటాయి. ఈరోజు ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా వీళ్ళు పీపీపీ మోడ్ నడుపుతూ ఉంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఇది. విద్యా వైద్యం అనేది ప్రభుత్వం నిర్వహించాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ సమాజం బాగుపడాలంటే విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అలాంటి విద్యను కూడా వ్యాపార దృక్పథంతో ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా తప్పు. ఏదైతే భావి భారత పౌరులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థలు లాభాపేక్ష లేకుండా ఎటువంటి పని చేయవు. ఈ విద్యా సంస్థలో వాళ్ళని చొప్పించడం ద్వారా ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ విద్యను మనం వ్యతిరేకిస్తున్నాం, అదే కార్పొరేటీకరణ ప్రభుత్వ విద్యలో చొప్పించడం అనేటటువంటిది పేద, బడుగు, బలహీన వర్గాలు విద్యార్థులు ఈ విద్యకి దూరం అవుతారనేటటువంటి అభిప్రాయం మాకైతే ఉంది. ప్రభుత్వం కానీ ఇదే విధానాన్ని కానీ కొనసాగిస్తే భవిష్యత్తులో యూటీఎఫ్ పక్షాన్ని పెద్ద ఉద్యమాన్ని, కలిసి వచ్చే సంఘాలతో కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని సృష్టించి ఈ ప్రభుత్వానికి తీవ్రమైన నిరసన అయితే మేము తెలియజేస్తా ఉన్నాం. మేడం గారు, మీరు చెప్పండి, సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వస్తున్న నిర్ణయాలు ఏ విధంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల వద్ద ఈరోజు ఇటువంటి ధర్నా కార్యక్రమం గురించి ప్రధాన ఉద్దేశాలు ఏంటి, ఏం కావాలండి? ముఖ్యంగా సుప్రీంకోర్టు టెట్ పాస్ అవ్వాలనేటటువంటి సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు చాలా అసంబద్ధమైన తీర్పు అని మేము అభిప్రాయపడుతున్నాం. కనుక మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇప్పటికే 2 నెలలుగా ఒత్తిడి చేసి కోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి అని అడిగాం. మేము ఎందుకు అది అడుగుతున్నాం అంటే, ఒక శాస్త్రీయబద్ధంగా
ఉపాధ్యాయులు ట్రైనింగ్ అయ్యి డిఎస్సీలు రాసి ఉద్యోగాల్లో చేరి అనేక వందల కొద్ది ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొని ఈరోజు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని స్కూళ్ళల్లో అందిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రత్యేకంగా టెట్ అనేటటువంటి అంశాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు అనేది మేము అడగదలుచుకున్నాం. కనుక ఈ అసంబద్ధమైనటువంటి టెట్ పరీక్షని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఆపాలి అనేటటువంటి మా ప్రధానమైన డిమాండ్ ఒకటోది. రెండో అంశం ఏంటంటే ఈరోజు విద్యారంగంలో వచ్చేటటువంటి అనేక రకాల విధానాలు ప్రైవేటీకరణకు దారితీసేటటువంటి విధానాలుగా స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న సాయంత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా పీపీపీ మోడల్లోకి తీసుకొస్తామనేటటువంటి ఒక వాయిస్ని ఆయన వినిపించారు. మేమైతే చాలా గట్టిగా దీన్ని ఖండిస్తున్నాము. అసలు ప్రభుత్వ విద్య అనేది పీపీపీ మోడల్లో సూటబుల్ కాదు. ఉచిత నిర్బంధ విద్యని అందించాలని చెప్పి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ చెప్తున్నప్పుడు, అలాగే విద్యా హక్కు చట్టం కూడా చెప్తున్నప్పుడు అసలు అంత ఆ రెండింటిని నిర్లక్ష్యం చేసి మీరు ఆ మాట ఎలా మాట్లాడారు అని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అందుకనే పీపీపీ మోడల్ని విద్యారంగంలోకి ప్రవేశపెట్టేటటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మాత్రం దాన్ని వెంటనే విరమించుకోండి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదు అని చెప్పి ఈ రోజు నుంచే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వస్తున్నటువంటి విధానాలతో మీ మధ్య తీవ్రంగా సఫరవుతున్నట్టు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 2011కి ముందునే ఎవరైతే ఉపాధ్యాయులంతా నియామకమైన వాళ్ళందరికీ కూడా టెట్ లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా మళ్ళీ పరీక్ష కండక్ట్ చేయడం అనేది ఏదో సబబు కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అయితే ఈరోజు పూర్తిగా వ్యతిరేకంగా చెప్పుకొస్తున్న నేపథ్యం. దీనిపైతే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దీన్ని అయితే పరిశీలించే విధంగా అడుగులు వేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మొన్న రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే పీపీపీ మోడ్ విధానంలో ఈ విద్యా విధానం తీసుకుని వస్తే ఎలా జరుగుతుందంటూ కూడా చెప్పుకున్న రాజ్యాంగానికి ఒకవైపు విద్యకి సంబంధించినటువంటి చట్టాలకు కూడా తూట్లు పడుతున్నట్టే ఈ యొక్క విధానాలు అంటూ కూడా మరొక అయితే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో కలెక్టరేట్ వద్ద టీచర్స్ యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.